చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు పరిశుద్ధులని కొందనాళ్ళు ఉదయకాలంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం ప్రభా. నీవు వాక్యమై ఉన్న దేవుడు కనుక ఈ దినము ఈ గూగుల్ మీట్లో ఉన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీ నామను మహింపరచుకోండి. ప్రతి అడ్డులు ఆటంకాలు యేసు క్రీస్తు నామంలో తొలగిస్తూ యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 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 ప్రభునామంలో గూగుల్ మీట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. చదవబడిన వాక్యం మనకందరికి కూడా సుపరిచితమే. ఎందుకు అంటే అనేక సార్లు మనము సంఘాలలో దేవుని సేవకులు బోధిస్తూ ఉంటారు. చాలాసార్లు ఈ వాక్యం మనం వినే ఉంటాం. అయినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని సత్యాలు ఈ వాక్యంలో నుంచి మనము నేర్చుకున్నట్లుగా దయచేసి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యం వినాలని ప్రభు నామంలో తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ వాక్యము మనం చూసినట్లయితే శృంగారం అనే దేవాలయం దగ్గర ద్వారము దగ్గర ఒకడు పుట్టినది మొదలుకొని కుంటువాడైన ఒకడు ఉంటాడు. కొంతమంది మనుషులు ఆయన ఏం చేస్తారు అంటే ఉదయం తీసుకొస్తారు, సాయంకాలం తీసుకెళ్తూ ఉంటారు. కారణం ఏంటంటే వాడు గర్భంలో నుంచే ఎలాగున్నాడు అంటే కుంటివాడుగా పుట్టడం అనేది జరిగింది. మనకు అందరికీ కూడా తెలిసిన విషయమే. కనుక వాడు దేవాలయం ద్వారం దగ్గర ఏం చేస్తూ ఉంటాడంటే అడుక్కుంటూ ఉంటాడు. వచ్చేవారిని పోయేవారిని అడుక్కుంటూ ఉంటారు. కనుక ప్రియులారా, చాలామంది మరి ఆ ప్రాంతానికి వస్తారు, వెళ్తూ ఉంటారు. నేను అనుకోవడం ఏంటంటే ఆ దేవాలయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఆ టైంలో మరి దేవుని సేవకులుగా ఉన్న కొంతమంది కావచ్చు, పరిచయాలు కావచ్చు, శాస్త్రులు కావచ్చు, మరి చాలామంది కూడా ఆ ప్రాంతానికి వస్తూ వెళ్తూ ఉన్నారు. కానీ ఎవరు కూడా ఈ కుంటువాడిని పట్టించుకోలేదు. కనుక వాడు నిత్యము కూడా వారి వృత్తి ఏంటంటే ఎవరి దగ్గర ఏదైనా దొరుకుతుందని ఆశతో ఎదురు చూస్తూ ఉండేవాడు. కనుక ప్రియులరా, ఆ సమయంలో ఎవరు వచ్చారంటే పేతురు, యోహానులు ఆ స్థలంలోనికి రావడం జరిగింది. ఒకవేళ వాళ్ళు చాలా కాలం నుంచి వీళ్ళు చూస్తూ ఉన్నారేమో, ఒకవేళ ఈ స్థితి ఏమైనా ఎవరైనా మారుస్తారేమో అని వాళ్ళు కూడా ఎదురు చూడొచ్చు. కానీ వారికి అటువంటిది ఏమో కూడా కనిపించలేదు. కనుక వీరు ఎవరంటే అపోస్తులు. వీరు అపోస్తులు అనగా దేవుని చేత పంపబడిన వారు, దేవుని చేత పంపబడిన వారు. కనుక ఈ దేవుని చేత పంపబడిన వారు కనుక వీరికి ఏముంటుందంటే యేసు ప్రభుకి ఏ భారం అయితే ఉందో అదే భారం కూడా వీరికి ఉంది. అదేవిధంగా వీళ్ళు ఎంతగా మరి దేవుని పరిచర్య చేస్తూ ఉన్నారు అంటే కారణము యేసు ప్రభుతో పాటు వారికి శిష్యత్వం ఉన్నది. అదేవిధంగా యేసు ప్రభు ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆరోహణమవుతున్నప్పుడు ఆ సమయంలో వాళ్ళు చెప్పారు, ప్రభు చెప్పారు, మీరు యెరూషలేములో కనిపెట్టి ఉండండి. అపోస్తుల కార్యాల్లో మనం చదువుకున్నట్లయితే 1వ అధ్యాయంలో మాట మనకు కనిపిస్తూ ఉంటాయి. కనుక పైనుండి శక్తి పొందే వరకు మీరు ఈ మేడగదిలో కనిపెట్టమని చెప్పారు. కనుక వారు ఏం చేశారు అంటే వారు యెరూషలేము నుంచి వెళ్లకుండా దేవుడు మరి మేడగదిలో ఉండి ప్రార్థన చేయమని చెప్పినప్పుడు వారు పెంతెకొస్తు దినాన్ని ఏమైందంటే వారి మీద పరిశుద్ధాత్ముడు వారు కుమ్మరింపు జరిగింది. కనుక యేసుక్రీస్తు ప్రభు వారిని మరి పరిశుద్ధాత్మతో అభిషేకించినప్పుడు దేవుని ఆత్మ వారు పొందుకున్నప్పుడు చాలా ధైర్యంగా దేవుని యొక్క సువార్తను చెప్పారు. ఎందుకు అంటే పేతురు ఒక దినం అంటాడు, యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని పేతురు బొంగుతూ ఉంటాడు అన్నమాట. ఒక చిన్నది మంట కాసుకుంటూ ఉంటే యేసు ప్రభు సిలువేసినప్పుడు పేతురు అంటూ ఉంటాడు మాట. పేతురు అడుగుతూ ఉంటుంది, నీవు కూడా యేసు ప్రభు శిష్యులు ఒక్కడు అంటే నేను కాదని ఆమె ఒట్టుబట్టుకుంటాడు అనమాట. అంటే ఒక పిరుగు బొందుగా, ఒక చేతగాని వాడుగా పేతురు ఆ సమయంలో ఉన్నప్పుడు ప్రియులరా, మరి వారిని ధైర్యపరిచింది ఎవరు అంటే, వాళ్ళని బలపరిచింది ఎవరు అంటే దేవుని చేత వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్ముడు వారిలో మరి వచ్చినప్పుడు, వారి మీదకి వచ్చినప్పుడు, వారిలోనికి వచ్చినప్పుడు ప్రియులరా, వారు శక్తి పొందుకుంటారు. శక్తి పొందుకుని అన్య భాషలతో ప్రభుని స్తుతిస్తూ ఉంటారు, ప్రభుని ఆరాధిస్తూ ఉంటారు. కనుక ఆ సమయంలో ధైర్యము, లేకపోతే ఆ సమయంలో సువార్త ప్రకటించడానికి కావాల్సిన అభిషేకం వారు పొందుకోవడం జరిగింది. కనుక అప్పుడు పేతురు అంటాడు, ఎప్పుడైతే వారు పరిశుద్ధాత్మ పొందుకున్నారో
పేతుడు అంటూ ఉంటాడు, మీరు జీవాధిపతిని చంపితురు కానీ దేవుడు మృతుల్లో ఆయన లేపును, అందుకు మేము సాక్ష్యమని మరి పేతుడు చెప్తూ ఉంటాడు. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని మనం అనుకున్నట్లయితే, ఈ ధైర్యము మరి దేవుని ఆత్మ పొందుకున్న, పరిశుద్ధ ఆత్మను పొందుకున్న వారి పట్ల ధైర్యంతో దేవుని సువార్త ప్రకటించడానికి, ధైర్యంతో క్రీస్తు కొరకు మరి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి వారు పూనుకుంటారు. కనుక ప్రియులరా, వీళ్ళు ఎవరంటే దేవుని ఆత్మ పొందుకున్న దేవుని సేవకులు. వీరు ప్రత్యేకింపబడిన వారు. వీరు లోకంలో నుండి వారు ఏమయ్యారంటే ప్రత్యేకింపబడ్డారు మాట. కనుక ప్రియులరా, అటువంటి భారం కలిగిన దైవజనులు, అటువంటి అభిషేకం కలిగిన దైవజనులు ఎక్కడికి వచ్చారంటే ఆ యొక్క శృంగారమైన దేవాలయం దగ్గర ఉన్న ఆ యొక్క కుంటివాడి దగ్గరకు వచ్చారు. వచ్చి వారిని తేరి చూస్తూ ఉన్నారన్నమాట. వారు ఏమన్నారంటే, కుంటివాడిని అన్నారు కదా, ఏమన్నారంటే మా తట్టు చూడమని చెప్పారు. కనుక వారి దగ్గర ఏదైనా దొరుకుతుందేమో అని, అనగా ఏదైనా వెండి బంగారు నాణాలు 2 కానీ 3 కానీ వేస్తారేమోనని వారి వైపు చూడడం జరిగింది. సహజం. ఎందుకంటే ఒక అడుక్కున్నవాడు ఇంట్లో మరి మనం అడుక్కున్నవాడు ఇంటికి వచ్చినప్పుడు అక్కడ నిలబడని చెప్తూ ఉంటాం. లోపలికి వెళ్ళి ఏదో తీసుకొచ్చి వేస్తూ ఉంటాం వాడికి. వాడికి కూడా ఆశ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఎవరు కూడా ఈ మాట చెప్పలేదు నన్ను, వాళ్ళ దగ్గర ఉన్న ఏదో బంగారం వేసి వెళ్ళిపోతూ ఉండేవారు. కానీ వీళ్ళు ఏం చేశారంటే మా తట్టు చూడమని చెప్పారు. కనుక వీరు ఇంకా ఎక్కువగా ఇస్తారేమో అని ఆశపడి ఉండవచ్చు వాడు. కానీ ప్రియులరా, ఆ దినము ఏంటంటే వాడు రాత మార్చే దినం. ఆ దినము ఎందుకంటే ఒకవేళ ప్రతి ఒక్కరు కూడా వేస్తే ₹1 లేకపోతే ₹10 లేకపోతే వెండి బంగారం నాణ్యమో మరి బంగారం వెండి నాణ్యమో వేసి వెళ్ళిపో అపోస్తులు ఏం చేశారు అంటే ఆ శృంగారమైన దేవాలయం దగ్గర ఉన్న కుంటివారి దగ్గరకు వచ్చి చూడమన్నప్పుడు వారి వైపు చూసినప్పుడు వారు ప్రియులరా ఒకే ఒక మాట చెప్పారు వాళ్ళు. ఎందుకంటే వెండి బంగారాలు మా యొద్ద లేవు, కానీ మేము ఏ నామం అయితే కలిగి ఉన్నామో ఆ నామంలో నీవు సంపూర్ణ స్వస్థత పొందని వారు చేపట్టి లేవగానే వాళ్ళ చీలమండలంలో అన్నీ కూడా బలము పొందుకున్నాయని మనం చదవగలము. నిజమే ప్రియులరా. ఎందుకు అంటే ప్రియులరా, వారు భారము కలిగిన దైవజనులు కనుక ఏ ఒక్కరు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. అనగా కుంటితనంతో కావచ్చు, పాప భారంతో కావచ్చు, లేకపోతే కుటుంబ సమస్యలతో కావచ్చు, అది ఏ సమస్యలు అయినప్పటికీ కూడా నా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే యేసుక్రీస్తు నామములో లేచి నడవమనగానే ఆ కొంటు జబ్బు మనం విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది. కనుక మన జీవితంలో కూడా ప్రియులరా, మన జీవితంలో కూడా ఒకవేళ మనం అనుకోవచ్చు మరి ఎన్నో సమస్యలు ఉండవచ్చు, మనకి ఎన్నో ఇబ్బందులు ఉండవచ్చు, లేకపోతే పాప భారంతో మనము మునిగిపోవచ్చు. అటువంటి భయంకరమైన స్థితిలో ఉన్న మన జీవితాలను కూడా ప్రియులరా ఈ దినము దేవుడు పైకి లేపడానికి ఆయన సమర్థుడైన గొప్ప దేవుడై ఉన్నాడు. కనుక ప్రియులరా, ఆ కుంటివాడు ఏం చేశాడంటే ఎప్పుడైతే బలం పొందుకున్నాడు, ఎందుకంటే చీలమండలాలన్నీ కూడా మరి పుట్టిన మొదలుకొని మరి ఇంతవరకు కూడా వాడి జీవితం ఎలా ఉంటుంది అంటే అడుక్కునే స్థితిలో ఉండేది అన్నమాట. వాడు బ్రతుకుని ఎవరు కూడా మార్చలేకపోయారు, వాడి స్థితిని ఎవరు కూడా మార్చలేకపోయారు. కానీ ఈ దినము ప్రియులరా, ఆ దినము దైవజనులు అనగా పేతురు, యోహానులు ఆ యొక్క శృంగారమైన దేవాలయం దగ్గర రావడము, వారిని యేసుక్రీస్తు నామములో స్వస్థపరచడము, వారి స్థితిని మార్చేశారు. కనుక ప్రియులారా, ఈ దినము మనకున్న స్థితిని కూడా మార్చడానికి ప్రభు సమర్థుడు. నేను అంటాను కదా, వారు వైపు చూశాడని అనగా నేను అంటాను కదా, వారు దేవునితో ఉన్నవారు కనుక దేవుని అభిషేకం వారిలో ఉంది. దేవునితో నడిచారు కనుక, దేవునితో సహవాసం చేశారు కనుక, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు కనుక నేను అంటాను కదా, వారు ఏం చేశారు, వీరిలోకి చూసినప్పుడు వీరిలో ఉన్న ఆ కుంటితనం కనిపించింది ప్రియులారా. కనుక వారు ఏం చేశారంటే వీరి పైరూపం చూడలేదు, కానీ దేవుని యొక్క అభిషేకంతో వారు ఎన్నరు అనగా మరి లోపలికి చూసినప్పుడు వీడు భయంకరమైన కుంటితనంతో బాధపడుతూ ఉన్నాడు. కనుక ప్రియులారా, వారు అనగా మనం ఎవరు కూడా దేవుని చూడలేము. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడైన ఆయన గొప్ప దేవుడైన ఆయన చూసిన మానవుడు ఎవడు కూడా బ్రతకుడని యెహోవా దేవుడు చెప్పాడు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు కూడా పరిశుద్ధుడైన అనగా మన నేత్రాలతో మనం ఆయన్ని చూడలేము మనము. ఎందుకు అంటే ప్రియులారా, అంత గొప్ప దేవుడైన కనుక ఎలా చూడగలం మనం వాక్యం అని యేసు ప్రభుని మనం అనుకుంటే ప్రియులారా, మనం చూడగలము. ఎలా చూడగలమంటే దేవుని యొక్క వాక్యంలోని చూడగలం మనం. ఎందుకంటే వాక్యము
ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యమే దేవుడై ఉండనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మన దేవుడు ఎవరంటే వాక్యమై ఉన్న దేవుడు. కనుక వాక్యంలో నుంచి మనం యేసు ప్రభుని చూడగలం. రెండవదిగా దేవుని సేవకులు వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ఆ వాక్యంలో కూడా మనం యేసు ప్రభుని చూడగలం. వాక్యం చదువుతూ ఉన్నప్పుడు వాక్యంలో కూడా యేసు ప్రభుని చూడగలం. కనుక ప్రియులరా, వారు వాక్యమైన దేవుని వారు అంగీకరించారు కనుక, వాక్యమైన దేవునితో వారు సహవాసం చేశారు కనుక, వారిలో ప్రియులరా ఎవరున్నారంటే ప్రభు ఉన్నాడు వారిలోని. కనుక నిజంగా వారు వైపు చూడగానే ప్రియులరా వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగాయని మనం చెప్పగలం. ఎందుకంటే ప్రియులరా, మన జీవితంలో యేసు వైపు చూచిన వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. ఎందుకు అంటే ప్రియులరా, యేసు వైపు చూచిన వారిని దేవుడు ఎంత మాత్రం కూడా విడిచిపెట్టేవాడు కాదు. కనుక మనము ఈ లోకంలో చాలా మంది వైపు చూస్తూ ఉంటాం. మన సమస్యలు పోవడానికి, మనకున్న రోగాలు పోవడానికి, లేకపోతే మనకున్న ఇబ్బందులు పోవడానికి ఎవరినో ఆశ్రయిస్తూ ఉంటాం. మనము ఎవరి మీదో మనం ఏం చేస్తాము అంటే ఆధారపడుతూ ఉంటాం. మనము ఎవరో ఏదో మనకి ఏదో చేస్తారని మనుషుల వైపు చూస్తాము. కానీ ప్రియులరా, మనం మనుషుల వైపు చూడడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. కానీ దేవుని వైపు చూడగలిగితే మన స్థితిని మార్చగల దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. కనుక మనకున్న సహవాసంలో మనం ప్రభుతోటి చూడగలిగితే, మనకున్న సహవాసంలో ప్రియులరా, మనకున్న కుటుంబ జీవితంలో లేకపోతే మనకున్న సంఘ జీవితంలో మన పర్సనల్గా కూడా మనం ఎవరిని చూడగలగాలంటే యేసు ప్రభుని చూడగలగాలి. ఎందుకంటే యేసు ప్రభు వైపు చూస్తే మన స్థితి మారిపోతూ ఉంటుంది. యేసు ప్రభు వైపు చూస్తే ప్రియులరా ఆయన మన జీవితంలో ప్రవేశిస్తాడు. ప్రియులరా, యేసు ప్రభుని చూడగలిగితే ప్రియులరా మన జీవితంలో గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు ప్రభు చేయగలిగిన గొప్ప దేవుడే అన్నాడు. ప్రియులరా, చిన్న ఎగ్జాంపుల్ మీకు చేశాడంటే, నీకు కుమారుని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆయన ప్రార్థన చేస్తున్న సమయం దేవుడు వాగ్దానం చేశాడు కనుక దేవుడు అన్నట్టుగానే ఆయనకు ఒక కుమారుని ఇచ్చాడు. కుమారుని ఇచ్చినప్పుడు ప్రియులరా, ఆ కుమారుడు చక్కగా ఆడుకుంటున్నాడు, మంచిగా ఉన్నాడు. చిన్న వయసులోనే మరి జ్వరం వచ్చింది. ఆ సమయంలో దైవజనుడు ఆ ఇంట్లో లేడండి. ఆయన పరిచయ నిమిత్తము ఇతర దేశాలకు వెళ్ళిపోయాడు. ఆయన జ్వరం వచ్చినప్పుడు భార్య ఫోన్ చేసింది, అయ్యా కుమారుడికి జ్వరంగా ఉంది, మరి నువ్వు దయచేసి ఆ ప్రార్థన ముగించుకుని వెంటనే ఇంటికి వచ్చేసేయమని చెప్తే అట్లాగే వస్తానని చెప్పి ఆయన మరి ఇతర దేశాలకు వెళ్తా ఉన్నారన్నమాట. మరలోసారి ఫోన్ వచ్చింది, అయ్యా బాబుకి చాలా సీరియస్గా ఉంది, మీరు తప్పకుండా ఆ ప్రార్థన మానేసి వెనక్కి వచ్చేసేయనని చెప్పి భార్య ఫోన్ చేస్తూ ఉంది. ఆయన లేదు నేను ప్రార్థన చూసుకుని వస్తాను, నేను ప్రార్థన చూసుకుని వస్తాను, బాబుకి ఏం కాదని అని చెప్పి ధైర్యం చెప్పి ప్రార్థనకి వెళ్ళిపోయాడు. ఆయన వాక్యం చెప్తున్న సమయంలో ఫోన్ వచ్చింది. ఏమైనా వచ్చిందంటే, అయ్యా బాబు చనిపోయాడని వార్త వచ్చింది. సరే నేను ప్రార్థన చూసుకుని వస్తాను, ధైర్యంగా ఏం కాదని చెప్పి ధైర్యపరిచి ఆయన వచ్చేసాడు. ఆయన ప్రార్థన ముగించుకుని దేవుడు తనకు అప్పగించిన పరిచర్య నమ్మకంగా చేసి ప్రియులారా ఆ ప్రార్థన ఆమేనని చెప్పి వెంటనే ఆయన ఆ ఫ్లైట్కి బయలుదేరాడు. ఆయన రావడానికి ఇంచుమించు 4 రోజులు పట్టింది. 4 రోజుల వరకు కూడా ఈ బాబుని ఏం చేశారంటే ఫ్రీజర్లో ఆయన మరి భద్రం చేశారన్నమాట. చనిపోయాడు బాబు, జీవం లేదు. కనుక ఆ సమయంలో ప్రియులరా మరి భార్య పిచ్చిదైపోయింది. ఎందుకంటే నీవు దేవుని సేవ విడిచిపెట్టేసి రమ్మంటే నువ్వు రాలేదు, నా కొడుకుని చూడొద్దని చెప్పి ఆయన రాగా ఆయనకి అడ్డుగా వెళ్ళి ఎదురు తలిగి మరి బాబుని చూడకుండా చేసేసింది అన్నమాట. లేదు బాబు ఏం కాదని చెప్పి ఆయన మంచి ప్రార్థనాపరుడు, ఆయన దేవునితో సహవాసం చేసేవాడు. ప్రతి క్షణం కూడా ఇంచుమించు 13 గంటలైనా మోకాళ్ళ మీద ఉండే ప్రార్థన చేస్తూ ఉంటాడు. రోజుకు 13 గంటలు ప్రార్థన చేస్తూ ఉంటాడు ఆయన. లేదా బాబుకి ఏం కాదని చెప్పి తప్పించుకుని వెళ్ళి ఆ ఫ్రీజర్లో ఉన్న బాబుని ఎత్తుకున్నాడండి. ఎత్తుకుని ప్రియురా బయటికి తీసుకొచ్చి వాకుట్లో తీసుకొచ్చి అప్పటికే కొన్ని వేల మంది వచ్చేసారు. ఆ ఊరంతా కూడా వచ్చేసింది. ఎందుకంటే ఈ బాబు చనిపోయాడు కనుక పాస్టర్ గారికి పిచ్చెక్కేసింది, ఈ పాస్టర్ గారు కూడా పిచ్చెక్కేసింది కనుక ఏదో చేసిన బాబునని ఊరంతా చూడడానికి వచ్చేసింది అన్నమాట. ఆ బాబుని బయటికి తీసుకెళ్ళి ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు. ఆయన ఆకాశం వైపు చూసి ఒకటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని చేస్తాడంటే, ప్రభువా నువ్వు వాగ్దానం చేసావు, నువ్వు నాకు
నిన్ను చూచేవారు నువ్వెప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. వారు నీ తట్టు చూడగా వెలుగు కలిగను, వారు ముఖములు అన్నడు కూడా లజ్జింపకపోవునని కీర్తన గ్రంథంలో మీరు సెలవిచ్చిన గొప్ప దేవుడు, నువ్వు వాగ్దానం చేసిన గొప్ప దేవుడు కనుక నువ్వేం చేయాలంటే, ప్రభు నా బిడ్డను బ్రతికించమని చిన్న ప్రార్థన చేసి బాబుని ఆకాశం వైపు ఎత్తి చూస్తూ, నాన్న బుగ్గ మీద ఎలాగ గేస్తూ అన్నాడు, నాన్న నిన్ను చూడడానికి చాలా మంది వచ్చారా, ఒకసారి చూడరా నువ్వు అనేటప్పటికి ఆ చనిపోయిన 4 రోజులైన బాబు తిరిగి మళ్ళా జీవం పొందుకుని అందరిని చూడడానికి ప్రభు సహాయం చేశాడు. చూసారండి, అనగా దైవజనుడు ఏం చేశాడంటే ప్రభు వైపు చూడడం ప్రారంభించాడు. ప్రభు తట్టు చూడగా ప్రియులరా ఎవ్వరు కూడా సిగ్గుపరచని దేవుడు. అందుకని దేవుని యొక్క వాక్యంలో కీర్తనకారుడు అంటూ ఉంటాడు, వారు నీ తట్టు చూడగా వెలుగు కలిగెను, వారు ముఖములన్నడు కూడా లజ్జింపకపోవను. నిజమే ప్రియులరా, మన జీవితంలో ఎందుకు సిగ్గుపడుతూ ఉన్నాం మనము, మన జీవితంలో ఎందుకు భయపడుతూ ఉన్నాం మనము, మన జీవితంలో ఇంకా పాపములు ఎందుకు కొట్టుమిట్లాడుతూ ఉన్నాం మనం అంటే, మనము దేవుని వైపు చూడకుండా లోక సంబంధమైన వాటి వైపు చూస్తూ ఉన్నాం, మనం లోకం వైపు చూస్తూ ఉన్నాం మనం. ప్రియులరా, ఒక వ్యక్తి ఉన్నాడు పేతురు, మరి దేవుని యొక్క వాక్యంలో నుంచి. ఎవరు అంటే పేతురు. ఆయన ప్రభు మరి ఆ యొక్క సముద్రం మీద నడుస్తూ ఉన్నప్పుడు ప్రియులరా ఆయన కూడా చెప్పాడు, నేను కూడా నడుస్తానని చెప్పినప్పుడు మరి పేతురు అన్నాడు, ప్రభు సరే నడవమని చెప్పాడు. నడవమని చెప్తే ప్రియులరా పేతురు కూడా ఏం చేస్తాడు అంటే, మరి ఆ దోణి దిగి ఆ సముద్రం దగ్గర ఆ సముద్రం మీద నడవడానికి ప్రయత్నం చేశాడు. ఆ వాక్యం మనము మత్తయి రాసిన సువార్త మరి 14వ అధ్యాయము 22 నుంచి మనం 32 వరకు మనం చదువుకోవచ్చు. ఆ వాక్యంలో అక్కడ ఆ వాక్యం ఉంటుంది. మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయము 22 నుంచి 30 వచనాలు. కనుక ఆ వాక్యంలో ఉన్న సారాంశం ఏంటంటే, పేతురు అంటాడు, ప్రభు నేను కూడా నడిచి వస్తానంటే ప్రభు వైపు చూస్తూ పేతురు నడుస్తూ ఉంటాడు. నడుస్తున్న సమయంలో ప్రియులరా సముద్రం మీద యేసు ప్రభు తర్వాత నడిచింది ఎవరంటే పేతురు మాట. కనుక ఈ పేతురు కూడా నడుస్తున్న సమయంలో ప్రియులరా గాలి వస్తుంది. గాలి రాగానే పేతురు ఏం చేస్తాడంటే మరి భయపడిపోతూ ఉంటాడు. నిజమే ప్రియులరా, యేసు వైపు చూస్తూ ఉన్న సమయంలో ప్రియులరా మన జీవితంలో కూడా ఈ గాలి లాంటి శ్రమలు రావచ్చు. మన జీవితంలో కూడా గాలిని చూసి భయపడిపోయాడు పేతురు. ఎప్పుడైతే భయపడ్డాడో ప్రియులరా మరి ఆ పేతురు ఏమైపోతాడంటే నేను మునిగిపోతున్నాను ప్రభు అంటాడు, ప్రియులరా ఈ యొక్క సందర్భంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము దేవునితో సహవాసం చేస్తున్న సమయంలో, దేవునితో నడుస్తున్న సమయంలో, దేవునితో సహవాసం చేస్తున్న సమయంలో మన జీవితంలో కూడా అనేకమైన శ్రమలు రావడానికి అవకాశం ఉంటుంది. నువ్వు యేసు వైపు చూసినంత కాలము కూడా యేసు ప్రభు నీకు తోడుగా ఉంటాడు. ఆయన తన హస్తాలతో పట్టుకుంటాడు. ఎప్పుడైతే ఈ యొక్క దుష్టుడు అనగా గాలి రూపంలో ఎన్నో అవాంతరాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు మన జీవితంలో వచ్చినప్పుడు ప్రియులారా మనం ఏం చేస్తామంటే యేసు వైపు చూడకుండా వాటి వైపు చూస్తూ ఉంటాం. మనం లోకం వైపు చూస్తూ ఉంటాం. మనము యేసు వైపు చూడకుండా శ్రమల వైపు చూస్తూ ఉంటాం. మనము యేసు వైపు చూడకుండా మన శోధన వైపు చూస్తూ ఉంటాం. ఆ టైంలో ప్రియులారా మనం ఏమవుతామంటే ఆత్మీయంగాను మనం ఏమవుతామంటే చల్లారిపోతూ ఉంటాం. ఎందుకు చల్లారిపోతున్నామంటే దేవునితో సహవాసం చేయడం లేదు, మనము దేవుని వైపు చూడడం లేదు, మనము దేవుని తట్టు చూడడం లేదు. మనం ప్రియులరా ఆ దేవుని వైపు చూడకుండా మన జీవితంలో ఉన్నప్పుడు ప్రియులరా మన జీవితంలో కూడా అనేకమైన సమస్యలతో మనము నిండిపోతూ ఉంటాం. దేవుని కృపకు దూరం అయిపోతూ ఉంటాం, దేవుని సన్నిధికి దూరం అయిపోతూ ఉంటాం, దేవుని వాక్యానికి దేవుని సహవాసానికి దూరం అయిపోతూ ఉంటాం. ఆటోమేటిక్గా సాతాను మనతో సహవాసం చేయడం ప్రారంభిస్తాడు. కనుక ప్రియులరా మన జీవితంలో కూడా ఈ పేతురుకు వచ్చిన సమస్య కావచ్చు, మన జీవితంలో కూడా ప్రియులరా ఈ పేతురు భయపడుతున్న, లేకపోతే ఈ గాలిని చూసి భయపడి మునిగిపోయాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇట్లాంటి శ్రమలు మన జీవితంలో వచ్చినప్పుడు మనం లుక్ అట్ జీసస్ అనగా మనం యేసు వైపు చూసేవారుగా మనం ఉండాలి. యేసు వైపు చూడగలిగితే మనం ఎప్పుడు కూడా సిగ్గుపరిచే దేవుడు ఎంత మాత్రం కూడా కాదు. సమస్యల్లో కావచ్చు, ఇరుకులో కావచ్చు, ఇబ్బందుల్లో కావచ్చు, కష్టాల్లో కావచ్చు, నష్టాల్లో కావచ్చు, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడిచ్చిన ఆయుష్కాలను బట్టి ఏం చేశాడంటే మరి దేవుని గణపరచడం అనేది ప్రారంభించాడు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మన జీవితంలో కూడా ప్రభు చేసిన కార్యాలను బట్టి, మన జీవితంలో కూడా ప్రభు వైపు చూసిన మన జీవితంలో కూడా దేవుడు చేసిన కార్యాన్ని బట్టి మనము కృతజ్ఞత కలిగి మనము
ఉండవలసిన వారమై ఉన్నాము. అనగా ప్రియులారా, ప్రభు మన పట్ల అనేకమైన మేలు చేస్తూ ఉన్నాడు. అందుకని సమూయేలు అంటారు, దేవుడు మన పట్ల చేసిన ప్రతి మేలును బట్టి మనం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. కానీ దినము మనం ఏం చేస్తున్నామంటే దేవుడు చేసిన మేలు మర్చిపోతూ ఉన్నాం. దేవుడు చేసిన గొప్ప గొప్ప కార్యాలు మన జీవితంలో మర్చిపోతూ ఉన్నాం. ప్రియులారా, చాలా మంది కూడా దేవుడు చేసిన మేలు మర్చిపోతూ ఇంకా లోక సంబంధంగానే జీవిస్తూ ఉన్నారు. ఇంకా ఆయన వైపు చూడకుండా అనగా లోకం వైపు చూస్తూ ఉన్నారు. ప్రియులారా, లోతు కూడా ఏం చేసిందంటే లోకం వైపు చూస్తుంది. ప్రభు చెప్పాడు, దేవతలు చెప్పారు, దేవుడు ఇంకో సొదొమ గొమొర్రా పట్టణాన్ని నేను ఏం చేస్తాను, నాశనం చేయబోతున్నాను. లోతు భార్య ఇద్దరు కుమార్తెను కూడా తీసుకుని వెళ్ళిపోమని చెప్తూ ఉన్న సమయంలో ప్రియులారా, లోతు భార్య దేవుని మాట వినలేదండి. దేవుని యొక్క వాక్యం వైపు చూడలేదండి. ఆమె ఏం చేసిందంటే ఆమె సంపాదించుకున్న ఆస్తి ఏమైపోతుందో, ఆమె సంపాదించుకున్న బంగారం ఏమైపోతుందో, ఆమె సంపాదించుకున్న లేదా వస్తువులు ఏమైపోతున్నాయని ప్రియులారా, ఆ సొదొమ గొమొర్రా వైపు వెనక్కి తిరిగి చూసింది. అక్కడ గొప్ప ఉప్పు స్తంభం అయిపోయిందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, దేవుని వైపు చూడకుండా వెనక తోట చూసేవారి పరిస్థితి కూడా ఎలా ఉంటుందంటే లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమని దేవుడు చెప్తూ ఉన్నాడు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నాడు. అనగా ప్రియులారా, మనము దేవుని వైపు చూడాలి తప్ప వెనక్కి తిరిగి మనము చూడకూడదు. వెనక్కి వైపు చూడకూడదు. మనం దేవుడు ఏదైతే చెప్పాడో, దేవుడు ఏదైతే చేయమని చెప్పాడో అదే చేయాలి తప్ప నువ్వు లోక సంబంధంగా దేవుని చెప్పిన మాట చేయకుండా, దేవుని చెప్పిన మాట వినకుండా, దేవుడు చెప్పిన మాట విధంగా మనం బ్రతకకుండా ఆ విధంగా మన ఇష్టానుసారంగా మనం తిరిగినట్లేదు ప్రియులారా, మనం కూడా ఏమైపోతామంటే లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది కనుక లోతు భార్య ఎవరికి పోల్చబడుతుంది? లోకానికి పోల్చబడుతూ ఉంది. దేవుని వైపు చూడకుండా లోకం వైపు చూసింది. దేవుని మాట వినకుండా లోకం మాట విన్నది. దేవుని మాట వినకుండా ఇష్టానుసారంగా తన యొక్క స్వయిష్టంతో వెనక్కి తిరిగి చూసింది కనుక ఆ సమయంలో లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. నిజంగా ప్రియులారా, చాలా బాధాకరమైన విషయం. దేవుడి తన స్వహస్తాలతో దేవుని దూతలతో ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని దాటిస్తూ ఉంటే దేవుని మాట వినలేదండి. వాళ్ళు దేవుని సేవకుని మాట వినలేదండి, దూతల మాట వినలేదండి. లోకం వైపు చూసింది, దేవునికి పాత్రులుగా కాకుండా పోయిందన్నమాట. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మనము ఎవరి వైపు చూడగలుగుతున్నాం? మనము ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని వైపు చూస్తే మన ముఖాలు సిగ్గుపరిచే దేవుడు కాదు. ఒకవేళ దేవుని వైపు చూడకుండా లోకం వైపు చూస్తే నీవు సిగ్గుపడిపోతావు. కనుక ఈ ఉదయకాల సమయంలో, ఈ ప్రార్థన సమయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని వైపు చూడు. దేవుని వైపు చూడగలిగితే ప్రియులారా, మన జీవితాలు మారిపోతూ ఉంటాయి. మన జీవితాలు మారిపోతూ ఉంటాయి. మన కష్టాలు కూడా దేవుడు తప్పకుండా తొలగించే దేవుడైనా, మన శ్రమను తొలగించే దేవుడైనా, మన నిందలు తొలగించే దేవుడైనా, మన పాపము తొలగించే దేవుడైనా. కనుక ప్రభు వైపు చూసి మన యాత్రను, మన ఆధ్యాత్మికమైన యాత్రను మనము కొనసాగించే వారుగా మనం ఉండాలి. కనుక మన స్థితిగతులు మార్చబడాలి అంటే, మన బ్రతుకులు మార్చబడాలి అంటే ప్రభు వైపు చూడాలి. మన బ్రతుకులు మార్చబడాలంటే ప్రభు వైపు చూడాలి. పేతురు జీవితంలో కూడా ప్రియులారా, అద్భుత కార్యం ఏంటంటే మరి పేతురు కూడా గాలిని చూసి భయపడ్డాడు. కానీ ప్రభు చెప్పాడు అల్ప విశ్వాసి అంటాడు. అక్కడ అల్ప విశ్వాసి అనగా ప్రభుని నమ్ముకున్న జీవితంలో కూడా ఏముంటుందంటే అల్ప విశ్వాసం ఉంటుంది. ఇది దేవుడు చేయగలరా అని ఒక సందేహం వస్తూ ఉంటుంది. ఇది దేవునికి సాధ్యమేనా అనే సందేహం వస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలమే మనము, మందిరానికి వెళ్తూ ఉన్న వారమే, వాక్యం వింటున్న వారమే. కానీ మన జీవితంలో ఏమి ఉండకూడదంటే అల్ప విశ్వాసం ఉండకూడదు. విశ్వాసుల జీవితంలో ప్రియులారా, దేవుడు నాకు మేలు చేస్తాడు, దేవుడు నాకు కార్యాలు చేస్తాడు అనే విశ్వాసంతో ముందుకు కొనసాగాలి తప్ప అవిశ్వాసంతో మనం ఎప్పుడు కూడా కొనసాగకూడదు. ఒకవేళ చాలా బలహీన స్థితిలో ఉన్నాం మనము, చాలా ఇబ్బందులో ఉన్నాం మనము, ఒకవేళ దేవునికి చేత కాదేమో అనుకోవచ్చు మనం. కానీ ప్రియులారా, ఆ సమయంలో ఆ బలహీనతలు ప్రభు నన్ను స్వస్థపరచగలడు, ఆ శ్రమలో నాకు దేవుడు తోడుగా ఉన్నాడు, ఆ కష్టంలో దేవుడు తోడుగా ఉన్నాడనే విశ్వాస వాక్కు మనం పలకగలిగితే దేవుడు తప్పకుండా ఆ స్థితి నుంచి పైకి లేవదీసే దేవుడు ఆయన. కనుక మనం విశ్వాసంగా ఉండాలి. ఎన్నో శ్రమలు మన జీవితంలో రావచ్చు, అయినప్పుడు కూడా మన విశ్వాసాన్ని ఏం చేయకూడదండి,
తొలగిపోకూడదు. పేతురు కూడా గాలిని చూసి, అనగా గాలి దేనికి సాదృశ్యం అంటే లోకానికి సాదృశ్యము, గాలి దేనికి సాదృశ్యం అంటే సాతానుకు సాదృశ్యము, గాలి దేనికి సాదృశ్యం అంటే మనం వెనక్కి లాగుతూ ఉంటాయి కొన్ని పాపాలు, అలవాటైపోయిన పాపాలు, దానికి కూడా సాదృశ్యము. ఒకవేళ అవన్నీ కూడా మన జీవితంలో ఉంటే మనం కూడా మునిగిపోతాము. కానీ నా ప్రభు పేతురు ముంచలేదు. కానీ ప్రియరా, ఆ పేతురు మునిగిపోతున్న పేతురుని తన చేయి పట్టుకుని పైకి లాగినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అనగా మన దేవుడు వైపు మనం చూడగలిగితే మన శ్రమల నుంచి కూడా ఆయన ఏం చేయగలడు? ఆయన పైకి లేపగలడు. కనుక అట్టి అద్భుతకరమైన దేవుని మనం కలిగి ఉన్నాం. కనుక ఈ నూతన సంవత్సరంలో మనము దేవుని వైపు చూస్తూ మనకున్న పరుగు పందులు మనం పరిగెత్తడానికి మనము ఓపికతో మనము ముందుకు వెళ్దాము. ఈ సమయం ఇచ్చిన దేవుని సేవకులకు నా హృదయపూర్వక వందనాలు. వాక్యం విన్నట్టు ముగిస్తూ ఉన్నాము. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్ అందరికీ.